నా పేరు సల్లపిల్లి లక్ష్మి, మా ఆయన పేరు అప్పన్న, మా అబ్బాయి పేరు శివయ్య. మేమైతే జీవనోపాధి కోసమని 30 సంవత్సరాల క్రితం పాత బడ్డీ కొట్టు ఉండేది. ఆ గడ్డి దట్టు వల్ల తీసేసి కోతులు ఇవన్నీ పాడు చేయడం వల్ల మేము మళ్ళీ రేకు సెట్ కింద వేసుకుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఈరోజు తీసేయండి, ఇది ఉండకూడదు, మాకు ఫారెస్ట్ బిల్డింగ్ అడ్డుగా ఉంది, మీరు కొత్తగా కట్టారని ఇబ్బంది పెడుతున్నారండి. మాకు ఇది తప్ప మాకు జీవనాధారం ఏదో లేదండి. ఇదే మాకు ఆధారం. ఈ బిడ్డడు చూస్తే ఆవుకు బిడ్డడు. మరి అదండి మా పరిస్థితి. మీరే న్యాయం చేయాలి మాకు. ఈ పెద్దలందరూ అయితే అండి కట్టుకోండి అమ్మ, మంగళ షాపే కదా, ఎవరు తీరు, నీ అందరిది పోతే నీది పోద్ది కదమ్మా అని చెప్తేనే మేము ఇందులో దిగామండి. దిగి కట్టుకున్నాం, ఏదో మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉన్నామండి. ఇక్కడ అతనికి ఈ పని తప్ప వేరే పని రాదండి. మాకు అంత భూములు కానీ ఏమీ లేవండి. ఇదే ఆధారం మాకు. మరి మీరే మాకు సహాయం చేస్తారని అనుకుంటున్నాం మేము. అప్పనండి, సల్లపిల్ల అప్పన్న నా పేరు. ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బడ్డీ కొట్టు ఉండేదండి. పాక అది ఉండేదండి. దాంట్లో బడ్డీ కొట్టులో చేసిపోండి, పని చేసిపోనండి. పని అలా చేస్తుండగా మన కోతులు అవి పాడు చేసేయండి శుభ్రంగానే. కోతులు పాడు చేయడం, వర్షానికి అయ్యి పడిపోవడం, రాళ్ళు పాక శుభ్రం కుళ్ళిపోయినట్టు అయిపోయిందండి. బడ్డీ కొట్టు శుభ్రం పోయిందండి. ఈ స్థలంలోనే ఇంకా అలాగే ఈ బడ్డీ కొట్టు తీసేసి పైన రేకేసుకున్నానండి. నన్ను పైగా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి నోటీస్ ఇలా ఇచ్చారండి, ఇది తీసేయమంటున్నారండి. 2 నెలలు పెట్టించి ఇలాగ ఇబ్బందిగా పెడుతున్నారండి మమ్మల్ని. పని కూడా చేసుకున్నలేదండి. మరి నాయకులు మీరు ఏదోటి మమ్మల్ని మాకు ఏదోటి ఆధారం కల్పించాలండి. ఏదో పని చేసి మాకు ఏదో మీరే చెయ్యాలా. మరి అలాగే నాకు చూస్తున్నాను. మా అబ్బాయి చూస్తే ఎకలాంగా అండి. మరి ఈ కుర్రాడిని ఒకరిని ఇలా చదివించుకున్నానండి. మరి నేను నాకు ఏదో రకంగా మీరే సాయం చేసి పెట్టాలండి. మరి ఏదని చెప్తున్నానండి.